Good morning, Candy. May 2025 Thursday, we are going to swimming pool. పేరెంట్స్కి పవర్స్ ఉన్నాయి, వాటర్ అనేది నడగలరు. పవర్స్ అన్ని వాడరు కాబట్టి. సాహసాలు మీద సాహసాలు చేసేస్తున్నాడు. గ్రేట్. థర్స్డే. పూల్ రేట్స్ చూడండి, పూల్ సర్వీస్. Jolly thoroughly enjoying the vacation. Arrangements in Sri Lanka. Jai Jai Balaji Maharaj ki Jai. And this is the police station of Sri Lanka. Candy. Jai Museum కి ఎంటర్ అవుతున్నామండి. మ్యూజియం అండి, ఏ విధంగా జెమ్స్ కలెక్ట్ చేశారు ఏంటి కదా అని చెప్పేసి వద్దు సార్. లాంతలో బలి పెట్టినప్పుడు నిజంగా లాంత ఉండేదండి. అసలు జెమ్ ఎలా సర్టిఫై చేస్తారని చెప్పేసి టీవీలో చూపిస్తారండి ఇప్పుడు. Traveler through the centuries, as the pearl of the Indian Ocean, and also this gravel is broken with time-consuming exercise. The sorting process is very crucial and minor. On this occasion, all our how they prepare the traditional way. This is the Jam Museum, observing by Jalit. Anaya, and find out yourself. Which one is good? Nice. They find out yourself. Process తెలుసుకుంటానండి బాబు. ఏ practical knowledge more important than subject. బాబు గారికి మహాబలి రివర్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రివర్స్ ఇన్ శ్రీలంక. సీతమ్మ వారిని ఎదగడానికి హనుమంతుడు వారు శ్రీలంక వచ్చినప్పుడు ఆయన మోపిన మొదటి పాదం వంటిది. వెళ్తున్నాం, టీం అంతా వెళ్తున్నారు హనుమాన్ టెంపుల్ చూడడానికి. వావ్. హనుమంతుడు సీత ఎదగడానికి వచ్చి ఫస్ట్ టైం ఇక్కడే ల్యాండ్ అయ్యి ఇక్కడ పడుకొని తర్వాత వెళ్ళాడు అనమాట. వాహ్. 15th May 2025 థర్స్డే. ఇది అంటే పడుకున్నారు కాస్త టైము, తర్వాత ఎదగడానికి వెళ్ళారు. అది టెంపుల్ తరగతి ప్రాసెస్. వావ్, బ్యూటిఫుల్ సీనరీ ఎక్కడండి. వావ్. 15th May 2025 థర్స్డే వీఆర్ ఎట్ భజన్ టెంపుల్, హనుమాన్ టెంపుల్ అండి. వావ్ వావ్ వావ్. డ్యూటీకి కేర్ ఆఫ్ లాగా ఉందండి. నా చిన్నారు చిట్టుబడి గారు ఇంకా రెట్టింపు అయిపోయింది. సెకండ్ వాట్ ఫాల్ మేము తలిసిపోతాం తక్కువ తెచ్చుకోండి. టీ గార్డెన్స్ అండి. టీ ఫ్యాక్టరీకి వచ్చామండి. టీ ఫ్యాక్టరీ నుంచి టీ తాగేసి. టీ ఫ్యాక్టరీ సిన్స్ 1840. ఫైనల్ టీ. ఇక్కడ చిల్డ్రన్స్ అయితే ఏంటంటే వావ్. అక్కడ సూపర్. Tea factory. Now we have been bands and beautiful valleys. Wow, beautiful. Hilltop views and valleys. एकदम cloud లోకి వచ్చామండి. Wow. Wow, ano pa ganito? Wow, ganito. అశోక వాటికి వెళ్తున్నాం ఇప్పుడు. సీతమ్మ వారిని రావణుడు ఉంచిన ఏరియా. చూడరా విలేజ్ చూడరా కానీ. విలేజ్. వావ్, ఎక్సలెంట్. టెంపుల్. వావ్, బ్యూటిఫుల్. వావ్. ఏదో పంచుతున్నారు, ఫీస్ట్ అవుతుంది. సిటీ లైఫ్ ఎంటర్ అయ్యాం. శ్రీలంకన్ బస్ స్టాండ్. ఫస్ట్ ఆఫ్ ఇస్ డేట్ బ్రదర్.
8,200 feet high. Yeah, Doordarshan. Otherwise, that is the highest Brigadier Lake. This is a man-made lake. Because there was the British government and the local people place to see the bird who likes the bird watching. చూడట్లేదు. అదే స్పీడ్ టన్ కూడా వేస్తున్నాడు. సీతావాటికి వచ్చామండి. రావణుడు సీతమ్మని తెచ్చి పెట్టిన ఏరియా. ఇక్కడ సీతమ్మ వారు కూర్చున్నటువంటి ఆ నాటి రాయి అన్నీ ఉన్నాయి. ఇదంతా అశోకవనం అనమాట. రావణుడు మా అమ్మ సీతమ్మని తెచ్చి ఇక్కడ దాచిపెట్టాడు. అది ఫైండ్ అవుట్ చేయడానికి వెళ్తున్నామండి. హనుమంతుడి వారు మొక్కిన పాదము, సీతారామచంద్రుడు, శ్రీరామరాజ్యం, సీతావాటికి ముందు బాబు గారు. అమ్మవారు కూర్చున్న శిల అక్కడే కూర్చుండేవారు అమ్మ సీతావాటి. అశోకవాటికి అండి. సీతమ్మవారి టెంపుల్ పక్కన నుంచి ప్రవహిస్తున్నటువంటి నీరు చూస్తున్నారు. హనుమంతుల వారి పాద ముద్ర చూస్తున్నారు. ఎంత పెద్ద పాదమో చూడండి. మా అమ్మ సీతమ్మ రాయి మీద కూర్చుండేవారు. ఆయనకి నుంచి ఇలా వాటర్ వెళ్తూ ఉండేది. నాకన్నయ్య సీతమ్మ వారిని మొట్టమొదటిసారి గుర్తించినటువంటి హనుమంతుని మీరు చూస్తున్నారు. కన్నయ్య గుర్తించావా? ఈ ప్రదేశాన్ని చూడగానే హనుమంతుల వారు పులకరించారు. హనుమంతుల వారి పాదం దగ్గర సాక్షాత్ హనుమంతుని మీరు చూస్తున్నారు. వావ్, అశోక వాటిక అద్భుతంగా ఉందండి. టెంపుల్లో కట్టారు. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్. వావ్, హనుమంతుల పాదం దగ్గర హనుమంతుల పాదం దగ్గర. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై హనుమంతుల వారు ఇంత ఆగ్రహంతో వచ్చారండి. అశోక వాటిగా అద్భుతం. జై శ్రీరామ్. మేము జమ్స్ కోసం ఎదుగుతున్నాడండి బాబు. అశోక వాటికలో దొరికిందా బాబుకి జిమ్ దొరికిందండి. వెరీ నైస్. అంత హిస్టరీ అండి. శ్రీరామ జయం. ఏడనుకుంటున్నారు? మొక్క సంజీవని పర్వత అశోక వాటికి అయిపోయిందండి. పునర్దర్శన ప్రాప్తి వస్తూ బ్యూటిఫుల్ వ్యాలీస్ అండ్ స్తూపాస్, టెంపుల్ వ్యూస్ లైక్ దిస్. ఉన్నామండి. బ్యూటీ. మేఘాల కంటే మేధలు ఉన్నామండి మనం. 500 rupees or INR 150. సీతమ్మ వారు అగ్ని పరీక్ష జరిగిన ప్రదేశం అండి ఇది లంకలో. ఎంట్రన్స్ టికెట్ ఇండియన్ అయితే 150, శ్రీలంకన్ అయితే 500. సీతమ్మ వారు అగ్ని పరీక్షను ఎదుర్కొన్నటువంటి ఏరియా అండి ఇది. ధర్మం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్స్. Or picture of the temple. Dham sharanam gacchami, dharmam sharanam gacchami. Wow. Some people's following Lord Shiva, Lord Kartikeya, Lord Brahma, but my country number one, Lord Vishnu. Big mountain. That mountain behind have another big mountain. That mountain name is Istripuram. Istripuram not open for public. Our peoples believe Istripuram mountain underground have special golden palace, Swarna Mahal. You know Valmiki, he was in the Ramayana story. You know one day Mata Sita Devi, she was used underground tunnel because King Ravana, he was used underground buildings, underground palaces, underground cities. She was opened the door and she can see sunlight in there. When people call Sita light, Sita is Sita light. That day, Hanuman Bhagavan, he seen Mata Sita Devi 1700 years old. So due to these Dutch English, bad Buddhist peoples, bad peoples, bad monks tried many more times destroyed that place, but they are stupa because that underground temple entrance. You can see they are have Buddha stupa. Investigations that people seen some special power in this place. Finally, the British government used this land for people use panchayat. This temple name is Divru Pola. Divru means earth. Pola means place. Place of earth. సీతమ్మ వారి అగ్ని పరీక్ష చేసిన ఏరియా అంటే ఇది ఎగ్జాక్ట్గా. ఇది దాదాపు 2500 years old and it is 1500 years old. Indian people is called Nagalinga Pushpa. Look at Nagalinga Pushpa. Touch it too. This is my country, Ashoka tree. If you want to take a photograph, Krishna Tulsi. Now you can see Ram Ravan war final battlefield. This is last. Those mountain ranges are Ashokavanam, Ashoka Vatika. I told you Ashoka Vatika is a Yuddha Bhumi. This is Yuddha Bhumi. ఇది Have middle size mountain. That mountain shape. అంత సింపుల్గా చెప్తారు. like a
యుద్ధ భూమి ఆ మౌంటైన్స్ లో అయిందండి యుద్ధం. You can see small golden color cobra. You can representing Naga Devata, Naga Bhaya. Now, cobra is here. Now 7 cobras living here. Our archaeological department officers have told. కనప ఏంటో చేస్తున్నావు? అండర్ గ్రౌండ్ టెంపుల్ అండి. ఈ అండర్ గ్రౌండ్ టెంపుల్ తీయడం కుదరదు. అగ్ని ప్రవేశం ఏరియా ఎగ్జాక్ట్గా అగ్ని ప్రవేశం ఏరియా అని చూసామండి. మా అమ్మ కూడా మాకు అగ్ని పరీక్షలు పెడుతుంది. రాముడు స్వయంగా అగ్ని పరీక్ష పెట్టగా లక్ష్మణస్వామి ఏర్పాటు చేసిన అగ్ని ఇదంతా. తర్వాత అమ్మ సక్సెస్ఫుల్గా బయటకు వచ్చిన తర్వాత విభీషణుడు ఆవిడకి మొత్తం నగలు డ్రెస్ అన్ని ఇచ్చి అయోధ్యకు పంపించారు. Okay. Wow. నివారణానుగ్రదే జన్మ వీరం సర్వశాస్త్ర నికృద్దనం శివాదియమ తిరుమన్నాల వడనరువందుండ పనివిడగరల దేదవరేరం దుమ్మో దేదబలాన బలవరంగతి అడవియనాదాత నినిమెదగన సిరినాదరువనారగదెవన్నై శ్రీ విష్ణు నారాయణే దేవరాజ దుమ్మో దేదబల అనబలవరంగతి అమాన్ పడుకో లక్ష్మీనామేన రాధానామేన కృష్ణనామేన సీతానామేన రామానామేన దుమ్మో దేదబలతి దేదబలతి నారాయణ. సీతామ్మన్ అగ్ని ప్రవేశం చేసిన ఏరియా ఎలా ఉందిరా కన్నయ్య? మంచి పవర్ ఉందండి. అక్కడ బాబు గ్రేట్ ఎక్స్పీరియన్స్ హియర్. సీతామ్మన్ అగ్ని ప్రవేశం చేసిన ఏరియాని బాగా ఎంజాయ్ చేసాము. మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి ఇక్కడ. సీత వాటికి దగ్గర హోటల్ అండి. తీసుకొచ్చే వ్యాన్ అనమాట. Wow, what a room. The hotel where we stayed in for 15th of May 2025. Ashoka Vatika దగ్గర rooms. Here we have one of the finest swimming pools and vertical steamer. Delhi Ashoka. Is rain good? Nice. Natikadi. Interior design है.